ఏమ్మా బాబు, ఏమ్మా ఇటువంటి కొలువు సావడిలో అవును తల్లి మారెడ్డి వారు నా ప్రాణేశ్వరుడు, నా జీవితేశ్వరుడు, నా మనోహరుడు, నా నవమన్మథుడు. అయ్యా ఎక్కడున్నా మొగుడు ఆడున్నాడు చూపించమని చెప్పి బోరింగ్ మొగుడు ఆడున్నాడు అడుగు చెప్తా దాడున్నాడు చూడు నేలకలు మనం ఇట్లా అటువంటి వారు కాదు. మా రెడ్డి ఉండి ఆన వాళ్ళ కూడా చెప్తే ఇక్కడ కిందకి మళ్ళీ రారు దవాళ్ళు పట్టుకుంటారా రే బోరింగ్ ఊపిని చూపుతాను నువ్వా ఎక్కడున్నాడు బాబు దమ్మా దాపకమ్మా కూర్చో కాదు. రెడ్డి ఉండే ఆన వాళ్ళ కొని చెప్తే ఆలకిచ్చు చెప్పా. పున్నమ నాటి చంద్రుడు పుట్టి వచ్చినట్లుంటాడు. తెల్లవారి సూడు తీస్తాడు. రెడ్డి 6 అడుగుల అందగాడు. రెడ్డి వారికి నెత్తిని కిరీటం గలదు, బుధమైన భూచక్రాలు గలవు, చేతిలో ఖడ్గము గలదు, బంగారు పాదములకు పావు కోళ్ళు గలవు. ఫారం కోళ్ళు ముడ్డి పిసికి మూతి కాల్చుకొని తింటావు కదా బట్ట. కోడి నువ్వు ఒకసారి కోడి ముడ్డి ఎప్పుడన్నా పట్టుకుంటావు, కోడి ముడ్డి నీ మూతి ఎప్పుడు ఇట్లే ఉంటుంది రాజుడా. వాడు పేగులు ఇచ్చి పెట్టాడు, దొమ్మేసి పెట్టాడు, గోర్లు కోడికి కూడా తినేస్తానని చెప్పు తెలుసు. బట్ట బిడ్డ అప్ప కనపడలేదు నీకైతే లేదురా. అయ్యో అప్ప అయితే తమ మలగల చెరువు బారు షాప్ ఉండదా ఆడు పడిపోయిండమ్మా బాలకిరాలు కనపడా. నాకు తెల్లలేదు తెలదరా ఇప్పుడు అట్లా జరుగుతుంది. నేను దాదాపు ఇప్పుడు 6 నెలల నుంచి తెలిసిపోయిందా. అందుకే ఆయన గొండా కూడా చేరిన ఎక్కువ చెప్పినాడా అందుకనే రాప్ప అమ్మ పిలుస్తాను. నా 7 మినిట్లు నీ కళ్ళు బాని, నీ లంజుకు బాని, నీ ఉన్ని బండి వాళ్ళకి బాని, నీ వెనుక ముందుకు బాని, నీకు బాని మొన్న నా బట్ట నీకు ముందే వర్రట కై మళ్ళా కళ్ళు కై మగమ్మా నా మీద నాకే అసహ్యం పుట్టిస్తాడు అమ్మ నువ్వు. దీనికేం బిడ్డలు పుట్టరక్క. మళ్ళా మలకల చెరువు నుండి రా ఓ డాడీ దాని అప్పున్నారు చూడు డాడీ మలకల చెరువులా చూడు ఏళ్ళకల్లా డాడద్దా రైల్వే గేట్ దాటుకుని కిందకి పోతాండవా కేజీ కళ్యాణ్ మడమ్మ రైల్వే గేట్ మా వచ్చేసిందా. అయ్యో మొగ్గు ఏందో చూసేసిందా నువ్వేంటే ఇది పిలిచి పిలిచి మా దాన్ని నేరుగా ఊర్లోకి వచ్చిన ఆంజనేయ స్వామి విగ్రహం కింద ఉండమ్మా మహోదారం కింద ఆంజనేయ స్వామి అనము పైకి చూసి గంట గింట అని కూడా చచ్చేవా ఏమి అది కంచు గంట టంగుమంటుంది అట్లా బేవర్స్ నా బట్ట. దేవుని గుళ్ళకి భక్తులు ప్రవేశించేటప్పుడు ఏదైనా కోరుకో అంటారు. నీకు ఒకటే ఉంది కదా 2 రావాలని నేను కోరుకుంటా. అప్పుడు గంట కొట్టుకుంటే ఎట్లరా దేవుణ్ణి అడిగేది. అదే అందుకనే చిన్నగా 2 రేట్లు వేసేసి మళ్ళీ ఇట్లా తిరగల. ఆడున్నారు చూడు పెద్ద ఇలుముగుడ్డిని ఏమంటారా నేనమ్మా ఎంత అందముగా ఉన్నాడు చూడన్నా. ఉండడు గోరీల మీద 8 సుఖట్లు తిన్నాడు. నువ్వు లోనికి వెళ్ళి బంగారు పల్లెమన అల్లెలు మల్లెలు వెరిచాజులు సంపంగులు సువాసన గల పుష్పం యాడా మన ఇల్లు తెలదా నీకు సువాసన గల పుష్పములు తీసుకొని వచ్చిన రెడ్డి వారికి స్వాగతంబు పలికి తొందరగా వెళ్ళు. అధికారమున గోహిముడు సత్యవాక్య దురైన సజన సభాయా సత్యవాక్య దురైన సజన సభాయా చిత్త విరోధార్య తేజ
కైకొనము ప్రాణనాథ తల్లి ప్రకారముగా నమస్తే నమస్తే నా ప్రాణనాథని నమస్తే నమస్తే నా ప్రాణనాథునికి మన తోటలో పెరుకుని సుగన వాళ్ళ తోటలోకి మన తోట వండుకొని వాళ్ళ తోటలోకి పోతాను నా సోతు బిల్లి ఖచ్చితనైనా అందుకే అబ్బా ఏం సువాస కూడా పుష్పములు నీకు ముక్కే ముందే ముక్కు పెంచి చిన్నగా దగ్గరికి రా ముక్కు పెంచు దగ్గరికి రారా ఏమ్మా కన్నల కోండ్లు అయిన ఇట్లుంటాయి కామట్లు వచ్చినాయిలేమ్మా రా మా ఊరి కోట్లకు పాట పాడతారు మా ఊర్లోకి రా వద్దొద్దమ్మా స్వాగతం కాదా నువ్వు చేతికి ఐస్కాంతం కనిపించుకున్నావే ఇట్లా 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 తిప్పినా పడిపోలేదా ఎందుకు పెరుగుతుంది నిజం ఐస్కాంతం లేదా ఎట్లా మనం ఎవరికి ధూమ్ తగిలేదా నన్ను ఏంటికే నిండింది లే మా ఊరు కోట్లకు పాట పాడతారు రా ఊర్లో అవునా సుగునా మీ చెల్లిండే నిన్ను పరకలతో కొడతారు బట్ట అద్దమ్మా ఏంటి ఈసారి తిప్పు చుక్కల్లో చుక్కల్లో ఏం తిప్పుతావు నువ్వా ఒకలా నా బట్ట పగులు వస్తుంటే అందుకోసం కాదు ఇక్కడ అగ్గి కోసం అని కాక అమ్మా నేను ఒకసారి తిప్పుతామా అయ్యో నా ఎర్రకాయ మగమా ఆ మంచి మగారికి చామంచి పూలు ఇంగిరేని పెట్టండి మగ్గ ఇంగిరేని పూలు అంటే నీ వల్ల అవుతుందా ఎట్లాంటి వెండి తిప్పేసి అడుగు సుగనా నువ్వా తిప్పినావంట్లే నేను తిప్పలే నేనా మా రెడ్డి ఒప్పుకోనైనా ఓ నేను తిప్పుతా నేను నేర్చుకుంటాం నువ్వు ఇట్లా 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 తిప్పుతాండవా ఇట్లే ఉండరా మా రెడ్డి ఒప్పుకుంటాడు ఒప్పుకోడా అది తిప్పుతామా అప్పంటున్నా దేవుని పల్లెరమ్మ కింద కింద పడేసావు ఉపచారం అవుతుంది కింద పడేసినావు అనుకో నీకు 1.5 సంవత్సరం దొడ్డికి రాదు ముందుగా చెప్తాడా నేను ఇష్టము పడేయండిలే రాజు రాజు యువరాజు నా చెల్లు ఇప్పుడే నేను షాప్ని పెట్టినా కదా వెనకాలకు వేసి వచ్చేప్పుడు నువ్వు లేదంటే మళ్ళీ సస్తావు నా చేత రాలా చెప్పినా నాయన నీ వల్ల కాదురా అని ఇంకొస్తే నిన్నేమంటాడు నన్నేమంటాడనే నేమన్నలే భార్య ఎక్కడ వీడు ఏ భార్యకి ఈ భార్య అంటే నేను మర్యాద చెప్తాడా ఏ భార్య మాకుడమలేవి
ఎవరు ఏమిటి ఇక్కడ? ఇప్పుడు పెన్లామును పెట్టుకుని కొండమ్మ దేవి భార్య ఏమండి? మన తలారోడు ఎక్కడ? వాడా మొలకల చెరుకు బాయా. అయ్యా ఏమి నా కొడుకు ఎన్ని కొడుకు వినాడు? వాడా నీకేందో వాంతులు అవుతాడంటే మాత్రం తీసుకురాను బాయ్. బామా వాడు చెప్పండి, నాకేం తెలుసు. వాడు చాలా తప్పని నా కొడుకు. వాడు రావాలి, వాడు చెప్తా. ఏం చేసినాడు? ఏం చేసినాడు బామా? చెప్పలేనులే బామా. పట్ట బిడ్డా टॉफी कहता है गटमु साहिब है దూరం పోరా. అయ్యా ఏం చేస్తున్నాడు? ప్రాణేశ్వర భార్య కొడమదేవి గోవిందం నాద నాద నా ప్రాణ నాద నా ప్రాణ నాద